కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? పరిహారం చెప్పండి వారికి కూడా. కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం కలిసొచ్చే సంవత్సరం. చిలకమర్తి పంచాంగరీత్యా కన్యా రాశి వారికి ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. కన్యా రాశి వారికి దశమ స్థానంలో బృహస్పతి సంచారం, కన్యా రాశికి కలత్ర స్థానంలో శని యొక్క సంచారం, కన్యా రాశి వారికి వ్యయస్థానములో కేతువు, అలాగే కన్యా రాశి వారికి విశేషించి రాహు 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనబడబోతోంది. కన్యా రాశి వారికి అందులోనూ వృత్తి ఉద్యోగ స్థానాల్లో బృహస్పతి కూడా సంచరించడం చేత నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, మార్పులు వంటివి కలిసి వస్తాయి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యా రాశి వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి సంవత్సరం. మీ యొక్క అప్పుల బాధల నుంచి బయటపడడం, వ్యాపారంలో పురోగతి ఉండడం, మీకు అనుకోని కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కూడా కలిసి రావడం స్పష్టంగా కనబడుతుంది. మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ లాంటివి కూడా మీకు కొంత ధనలాభాన్ని తెచ్చేటువంటి స్థితి కన్యా రాశికి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతుంది. అయితే కలత్ర స్థానంలో శని ప్రభావం చేత కన్యా రాశి వారికి ఇంట్లో ఏదో ఒక సమస్య, ఇంట్లో వారి ఆరోగ్యం కావచ్చు, ఇంట్లో ఏదో ఒక కొన్ని సమస్యలు కన్యా రాశిని మాత్రం కొంచెం ఇబ్బంది పెడతాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలగబోతున్నాయి. కన్యా రాశి స్త్రీలకి కుటుంబ సమస్యలను కొంచెం పక్కన పెడితే మిగతావన్నీ కూడా బయట విషయాలు కలిసి వస్తాయి. కుటుంబ విషయాల్లో ఏదో ఒక సమస్య, టెన్షన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది స్త్రీలకి. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందని తెలియజేస్తూ, కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం, శ్రీ మహావిష్ణువుని పూజించడం చేత లేదా విష్ణుమూర్తి యొక్క ఆలయ దర్శనాల చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు.